హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ బూషి డ్యామ్ దగ్గర ఉన్నాము. ఈ బూషి డ్యామ్ అనేటువంటిది మహారాష్ట్రలోని లోనావాలా దగ్గర ఉంటుంది. అంటే లోనావాలా నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంది, ఒక 5 మినిట్స్ రైడ్ మాత్రమే. ఈ బూషి డ్యామ్ అనేటువంటిది యాక్చువల్గా 1860 సంవత్సరంలో 60 నుంచి 70 ఆ మధ్యలో కట్టారు. ఇక ఇది కట్టింది ఏంటంటే అప్పుడు గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే వాళ్ళు కట్టారు. ఎందుకంటే అప్పుడు మనకు డీజిల్ ఇంజిన్ లేకుండే, అప్పుడు స్టీమ్ ఇంజిన్లతో నడిచేది ట్రైన్స్. సో దానివల్ల వాటి కోసం అని చెప్పి, వాటికి వాటర్ కావాలి కదా, వాటి కోసం అని చెప్పి ఈ బూషి డ్యామ్ని కట్టారు. ఈ బూషి డ్యామ్ని కట్టింది యాక్చువల్గా ఇంద్రయాని రివర్ మీద. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు సెంట్రల్ రైల్వే జోన్, ఇండియన్ రైల్వేస్ వాళ్ళ చేతిలో ఉంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే బూషి డ్యామ్కి వచ్చిన తర్వాత మనకు పార్కింగ్ 50 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ వాళ్ళే, గవర్నమెంట్ వెళ్ళి ఇవ్వంట. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒక 10 నిమిషాలు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు నేను వచ్చాను, ఫిబ్రవరిలో వచ్చాను, అప్పుడైతే వాటర్ ఏం లేకుండే. సో ఇప్పుడైతే వాటర్ చాలా ఉన్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి బాగా. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా జరిగి ఒక 5-6 ఒక ఫ్యామిలీ మెంబర్స్ కొట్టుకుపోయారు. సో అది ఇక్కడే. సో మనమైతే వెళ్ళి చూద్దాము. సో సూపర్గా ఉంది క్లైమేట్ అయితే. ఈరోజు అయితే వర్షం అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే, పొద్దున కొంచెం పడ్డది. ఈ బూషి డ్యామ్కి బెస్ట్ టైం ఎప్పుడు రావచ్చు అంటే కనుక మనకు వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది వాటర్ చూడడానికి. మా లోనావాలా అయితే హిల్ స్టేషన్ లాగా, జనరల్గా ఎండాకాలం అయినా రావచ్చు, బాగుంటుంది. గుట్టలు గిట్ల చాలా బాగుంటాయి. చాలా ప్లేస్లు ఉన్నాయి చూసేటివి ఇక్కడ లోనావాలాలో. బట్ ప్రజెంట్ అయితే మనకు వర్షాలు, జలపాతాలు, డ్యామ్స్ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు బూషి డ్యామ్ అయితే చూస్తున్నాం. సో ఇక్కడికి రావాలంటే కనుక మనం హైదరాబాద్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి, లోనావాలాకి డైరెక్ట్గా రావచ్చు. బెస్ట్ ఆప్షన్ అది. ఫ్లైట్ అంటే కనుక ఐదర్ ముంబై కన్నా పూణే కన్నా రావాల్సి వస్తుంది, బట్ ట్రైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నేనున్నది హాస్టల్ దగ్గర, 1000 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తున్నారు పర్ డే ఒక బెడ్కి. చాలా హోటల్ రూమ్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే మనం ముందుకెళ్ళి అయితే బూషి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. సో మనం అయితే అక్కడ ఎంట్రీ పార్కింగ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఎక్కువ దూరం ఏముండదు, ఒక 5 నుంచి 10 నిమిషాల దూరం అయితే నడవాలి. బూషి డ్యామ్ అయితే చూసాము, చాలా సూపర్గా ఉంది. చాలామంది వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఒక 2-3 గంటలు స్పెండ్ చేయొచ్చు అందులో, స్నానం చేసుకుంటూ ఇట్లా చేస్తున్నారు. అయితే ఇంతకుముందు మనకు అంటే రీసెంట్గా న్యూస్లో వచ్చింది కదా, కొంతమంది చనిపోయారని. అదేంటంటే ఆ పైన డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్కి వెనక సైడు అక్కడ జరిగిందంట సంఘటన. ఇటు సైడ్ కాదు, అంటే ఇటు సైడ్ అంటే ఈ డ్యామ్కు ముందు సైడ్ కాదు, వాటర్ ఇలా వెళ్తాయి.